లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతును. ఆమేన్. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. మరి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే బలహీనత అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ప్రతి మనిషిలో ఒక బలహీనత అనేది ఉంటుంది. ఆ బలహీనత మనకు మాత్రమే తెలుసు అనుకుంటాం కదండి. కానీ సాతాను ముందే దాన్ని పసిగడుతుంది. అపవాదికి మన గురించి అంతా తెలుసు. మనల్ని ఏం చేయాలో, ఎలా చేయాలో, మన ఆలోచనలు, మన ప్రతి నడవడిక సమస్తాన్ని గమనిస్తూ ఉంటుంది. దాన్ని పట్టుకుని మనల్ని ఎలా లొంగదీయాలా అని చూస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనం దానికి లొంగిపోవడం కాదు, కానీ సమస్తాన్ని సరిచేయగల, సరిదిద్దగల దేవునికి, అనగా మన బలహీనతలో సహా మనకి బలాన్నిచ్చే ఆ దేవునికి ముందుగా మనం లొంగిపోవాలి కదండి. మరి ఎప్పుడైతే మన బలహీనత దానికి తెలుస్తుందో మళ్ళీ ఎలా అటాక్ చేయాలా అని చూస్తుంది కదండి. మరి పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఒకరిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సమయంలో, మరి మన బలహీనతలో మనల్ని ఎలా పట్టుకోవాలని చూస్తుందో మనకి బాగా అర్థమవుతుంది. మరి అవ్వని చూసినట్లయితే, మరి పరిశుద్ధ గ్రంథంలో అవ్వని ఆదాంని దేవుడు ఒక ప్రణాళిక చొప్పున ఎంతో మరి ప్రేమతో దేవుడు వారిద్దరిని కూడా దేవుడు సృష్టిస్తాడు కదండి. మరి ఆదాముని మొదటిగా చేసి తర్వాత ఆదాము ప్రక్కటెముకని తీసి అవ్వని చేస్తాడు దేవుడు. వారిద్దరిని చేయడమే కాదు, కానీ దేవుడు ఏదేను తోటలో వారిద్దరిని పెట్టి వారికి కావలసిన సమస్తాన్ని వారికి ఇచ్చి ఎంతో సౌఖ్యాన్ని, సంతోషాన్ని, సమస్తాన్ని, వారికి ఏదైతే అవసరమో, ఏది కావాలో సమస్తాన్ని ఆయన సమకూర్చి పెడతాడండి. కానీ మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుడు ఒక మాట చెప్తాడండి ముందుగానే, ఈ తోటలో, ఈ ఏదైనా తోటలో నీకు ఏది కావాలో సమస్తాన్ని తీసుకోండి, తినండి, తాగండి, మీ మీ ఇష్టం అన్నట్లు దేవుడు చెప్పి మరి ఒక్క మాట మాత్రం హెచ్చరిస్తాడండి. ఈ చెట్టు ఫలాన్ని మాత్రం ముట్టొద్దు, దీని యొద్దకు మాత్రం వెళ్ళొద్దు, దీని ఫలాన్ని ఎంత మాత్రం తినొద్దు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు మరి ఏం చేయాలండి? అప్పుడు ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో ఆ పని మనం చేయకూడదు కదండి. కానీ ఎప్పుడైతే దేవుడు అది చెయ్యొద్దు అని చెప్పాడో, మరి ఏదైతే అది ముట్టొద్దు అని చెప్పాడో దేవుడు, దానికోసమే, దానిపైనే ఉందండి కదండి దృష్టి. కొన్నిసార్లు మనం కూడా ఏదైతే చేయొద్దు అని చెప్తారో అదే చేయాలని చూస్తాం. ఏదైతే ఇది వద్దు అంటామో అది చెయ్యాలని, అదే కావాలనుకుంటాం కదండి. మరి అదే రీతిగా ఇక్కడ మరి ఈ అవ్వ ఏదైతే దేవుడు ముట్టొద్దు అన్నాడో ఆ చెట్టు వద్దకే వెళ్ళిందండి. ఆ ఫలాన్ని మరి కోరిందండి కదా. మరి సాతాను ఆమెనైతే, అపవాది ఏ విధంగానూ ఆమెని అటాక్ చేయలేదు. ఆమెని ఏ విధంగానూ అటాక్ చేయలేదు, కానీ ఆమెని ఏ విధంగా మరి తను గాయపరచలేదు, ఏమీ చేయలేదు. కానీ మరి తనలో ఏదైతే బలహీనత ఉందో, ఏదైతే తనకి అవసరమైనదో ఆ బలహీనతని సాతాను ఒక ఆయుధంగా తీసుకున్నాడు కదండి. ఆయుధంగా తీసుకొని తన్ని ఎలా ఏమార్చిందో, మరి ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో ఆ పని చేసేటట్లుగా చేసింది. సాతాను ఎప్పుడైతే మనం దానికి చోటిస్తామో, మరి అవ్వ ఎప్పుడైతే సాతానుకి చోటిచ్చిందో, మరి ఆ ఆదికాండంలో మనం చూసినట్లయితే అది చెప్పే మాటలు మరి అవ్వగారు చక్కగా వింటారు కదండి. మరి వినబట్టే కదా, మనం వింటేనే మనకి అది చేయాలని ఉంటుంది. ఆమె విన్నది కాబట్టే దానికి ఆస్కారం, దానికి ఒక అవకాశం మరి అవ్వ ఇచ్చింది కాబట్టే మరి ఆ అపవాది అది యూజ్ చేసుకుంది కదండి. తద్వారా మరి ఉన్నతమైనటువంటి పరిస్థితి, ఎంతో చక్కగా దేవునితో కలిసి జీవించే జీవితాన్ని కోల్పోయారు కదండి. ఎంత గొప్ప ధన్యత దేవునితో కలిసి జీవించడం అంటే, ఆయనతో కలిసి ఉండడం అంటే మరి ఎంతో ధన్యత. అటువంటి గొప్ప
గొప్ప ధన్యత మరి సాతానుకు లొంగి పోగొట్టుకుంది కదండి. మరి ఈ అవ్వని మనం చూసినట్లయితే మరి మన బలహీనతలో మనం ఎలా ఉండాలో, ఏది చేసుకోవాలో, మనం ప్రతీది కూడా మన జీవితంలో మనం చేసుకున్న దాన్ని బట్టే మన జీవితంలో ఉంటది. ఎప్పుడైతే మన జీవితాన్ని ఆయన చేతికి అప్పగిస్తామో, ఆయన హస్తాలకు అప్పగించి, దేవా నీ చిత్తం నా జీవితంలో నా ఇష్టం కాదు గానీ నీ చిత్తాన్ని జరిగించని ఎప్పుడైతే మన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవునికి ఎప్పుడైతే మనం చోటు ఇవ్వగలుగుతామో, దేవునికి మన ఇష్టాన్ని అప్పగించగలుగుతామో, చేసుకోవడం మనం కాదు కానీ దేవా నేను చేసుకోవడం కాదు కానీ నువ్వు సిద్ధపరచు తండ్రి అని ఎప్పుడైతే ఆయనకు మనం లొంగిపోతామో, ఆయనకి ఎప్పుడైతే పూర్తిగా మనం ఎప్పుడైతే ఆయనకి పూర్తిగా సరెండర్ అవుతామో మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం కదండి. ఆమేన్. మరి రెండో వ్యక్తిగా మనం చూసినట్లయితే మరి సంసోనుని దేవుడు ఎంతో గొప్పగా తన ప్రణాళిక నెరవేర్చడానికి సంసోనుని దేవుడు తన ప్రణాళిక చొప్పున పుట్టిస్తే తను ఏం చేస్తాడండి, తను యేసయ్య ఏదైతే తనపై ఒక ప్రణాళిక చెప్పిన ఏదైతే తను ఒక ప్లాన్ చేసుకుని యేసయ్య పుట్టిస్తారో అది పక్కన పెట్టి ఒక స్త్రీకి లొంగిపోతాడు కదండి. మరి సాతాను బాగా ఈ అపవాది గమనించి ఏదైతే సంసోనులో బలహీనత ఉందో తనకి దేవుడు చాలా బలాన్ని ఇచ్చాడండి. మరి గాడిద ఎముకతో మరి ఎంతమందిని చంపాడండి. మరి అట్టి బలాన్ని పక్కన పెట్టి దేవుడిచ్చిన గొప్ప యోగ్యతని, గొప్ప ధన్యతని, గొప్ప బలాన్ని, ఆయన ఇచ్చినటువంటి గొప్ప ప్రణాళికని, తన పట్ల ఉన్న ప్రణాళికను కూడా పక్కన పెట్టి మరి తన కళ్ళతో చూసినటువంటి తను చేసుకున్న దాన్ని మరి నెరవేర్చుకోవడానికి మరి అపవాదికి చోటిచ్చాడు. తద్వారా ఏం కోల్పోయాడండి, ఒక మరి తన జీవితాన్ని అంతా కోల్పోయాడు. అంధుడుగా చేయబడ్డాడు. అంతేకాదు దేవుని ప్రణాళికలోంచి తప్పించబడ్డాడు. అంతేకాదు సర్వాన్ని కోల్పోయి మరి ఎందుకు ఇప్పుడు ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఎవరిని చూపిస్తారండి, బ్యాడ్ ఎగ్జాంపుల్ చూపించాలంటే సంసోన్ని చూపిస్తాం కదండి. అట్టి పరిస్థితుల్లో లేకుండా మరి దేవుడిచ్చినటువంటి బలాన్ని, దేవుడిచ్చిన యోగ్యతని, దేవుడిచ్చినటువంటి గొప్ప కృపని మరి తను వినియోగించుకున్నట్లయితే ఈ రోజున సంసోను ఒక మంచి వ్యక్తిగా, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా ఈనాడు మనం చెప్పుకుందామేమో కదా. మరి ఈ రోజున తను ఏదైతే మరి తన బలహీనతని సాతానికి మరి ఆయుధంగా మార్చుకుంది సాతాను. మరి తన బలహీనతని ఎప్పుడైతే మరి తను లొంగిపోయాడో సాతానికి, తద్వారా తన ఆశీర్వాదాలన్నీ వన్ బై వన్ తన శక్తిని, దేవుడు తనకిచ్చిన యోగ్యతని మొత్తం పోగొట్టేసుకున్నాడు. మరి అట్టి రీతిగా మనం కాదు కానీ మరి బైబిల్ గ్రంథం ఇప్పటి వరకు మనం బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఇద్దరిని చూసాం. కానీ మరి ఒకరిని మనం చూద్దామా, ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలో మనం చూద్దామండి. మరి బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నారు, యోబు. మరి యోబు గారిని చూసినట్లయితే యోబు జీవితంలో మరి సాతాను అనుకుంది యోబుని తనలో ఉన్న బలహీనత తన ఆస్తి అనుకుంది కదండి. బహుశా అనుకుని ఉంటుంది. అనుకుని యోబుకున్నటువంటి తన ధనాన్నంతటినీ పోగొడుతుంది, తన ఆస్తి అంతా పోయేలా చేస్తుంది మొదటిగా. రెండవదిగా తన భార్య బిడ్డలు తన బలహీనత అనుకుంది. ఆ బలహీనత తను ఒక ఆయుధంగా చేసుకుందామని తన భార్య బిడ్డల్ని చేస్తుంది. తన భార్య బిడ్డలందరినీ మరి తను పోగొడుతుంది, తనకి లేకుండా చేస్తుంది. మూడవదిగా అయినా సరే మరి దేవుడు తన ఆస్తిని కోల్పోయినా మరి దేవుడు ఎలా చేశాడు అనలేదు, దేవుడిని దూషించలేదు. కానీ మరి రెండవదిగా మరి తన భార్య బిడ్డలు కోల్పోయినప్పటికీ దేవుడు నా భార్య బిడ్డలను కోల్పోయేలా చేశాడు అని సాతానికి లొంగిపోలేదు. మూడవదిగా తన శరీరం మీద తను అటాక్ చేసింది కదండి. తన శరీరం భయంకరమైనటువంటి కురుపులతో నింపి భయంకరమైనటువంటి మరి పరిస్థితికి యోబు గారిని తీసుకొచ్చినప్పటికీ యోబు ఎంత మాత్రం తన విశ్వాసాన్ని కోల్పోలేదు, ఎంత మాత్రం తను సాతానికి అపవాదికి చోటు ఇవ్వలేదండి, దానికి లొంగిపోలేదు. కానీ దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఏదైనా ఆయన ఇచ్చినది ఆయన తీసుకున్నాడని ఎప్పుడైతే తన బలహీనతని దేవుడికి అప్పగించి మరి తనకు బలాన్ని ఇవ్వగలిగిన యేసయ్యకి తను ఎప్పుడైతే లొంగిపోయాడో మరి సాతాను పారిపోయింది కదండి. మనం కూడా మరి యోబు గారిలో మరి
అవ్వగారిలా మరి సాతానికి లొంగిపోవడం కాదు గానీ, లేక సంసోనులా మరి అపవాదికి చోటివ్వడం కాదు గానీ, మరి యోబు గారిలా ఏమి కోల్పోయినా నా దేవుడు నాకున్నాడనే విశ్వాసంతో అనే మరి ఆ బలంతో మరి మన బలహీనతను ఆయనకి అప్పగించి, ఆయన బలాన్ని మనం పొందుకున్నప్పుడు మన జీవితంలో సమస్తాన్ని పొందుకోగలుగుతాం. మరి ఇట్టి రీతిగా మనం ముందుకు సాగినట్లయితే మన జీవితంలో ఏదైనా యేసయ్య చేతికి అప్పగిద్దాం. తద్వారా ఊహించలేని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.